థాయ్ గ్రీన్ పపాయా సలాడ్. వావ్, థాయ్ గ్రీన్ పపాయా సలాడ్. అండ్ సలాడ్స్ అంటే చాలా మందికి ఇష్టము అండ్ చాలా మంది టేస్టీగా చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నాకు తెలుసు నువ్వు హెల్దీగా అండ్ టేస్టీగా కూడా చేస్తావని. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో థాయ్ గ్రీన్ పపాయా సలాడ్ అయితే సూపర్గా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్రీన్ పపాయా ఎలాగో చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఇదేంటి? అది టామరిన్ గుజ్జు, చింతపండు గుజ్జు. ఓకే, చింతపండు రసం అనమాట. అండ్ సీజనింగ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ సలాడ్ అనగానే కొంచెం చక్కెర అండ్ కొంచెం ఉప్పు కూడా వేస్తారు, సో డిఫరెంట్ టేస్ట్ కోసం. అండ్ అందరికీ చెర్రీ టొమాటోస్ అంటే చాలా ఇష్టము, సో అన్ని ఫ్లేవర్స్లో వాడుతూ ఉంటారు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఇది డ్రై రోస్ట్ చేసుకుందాము. ఓకే, సో పల్లీలు. జనరల్గా సలాడ్ అంటేనే లైక్ డైట్ కోసం యూస్ చేస్తూ ఉంటారు అండ్ డిన్నర్ స్కిప్ చేయడానికి సలాడ్స్ వాడుతూ ఉంటారు. బట్ ఇది లంచ్ కాకుండా లేకపోతే బ్రేక్ఫాస్ట్ కాకుండా తీసుకోవచ్చు ఈ రెసిపీ స్పెషల్? తప్పకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మోస్ట్లీ మనం గ్రీన్ పపాయా యూస్ చేస్తున్నాము అండ్ అలాగే బీన్స్ యూస్ చేస్తున్నాము అండ్ అలాగే మనం చెర్రీ టమాటోస్ యూస్ చేస్తున్నాం, అంటే వెజిటేబుల్ గ్రూప్ నుంచి యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది మనం ఒక మీల్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోతున్నాయి. అండ్ ఎలాగో పల్లీలు కూడా యాడ్ ఆన్ చేసినాం కాబట్టి ఆ క్రంచీనెస్ అండ్ ఎస్పెషల్లీ వెరీ హైలీ న్యూట్రిషియస్ రెసిపీ లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ వెరీ క్విక్గా కూడా అయిపోతుంది. ఓకే, సో అందరూ సలాడ్ అనగానే జస్ట్ కుకుంబర్, బీట్రూట్, క్యారెట్ ఫస్ట్ అందరికీ ఇదే గుర్తుకొస్తుంది. అండ్ ఇంకా అది డైలీ కూడా తినలేరు కదా, అలా జస్ట్ బాయిల్ చేసుకొని. అండ్ ఇప్పుడు సీజనింగ్ కోసం డిఫరెంట్ క్రీమ్స్ యూస్ చేస్తున్నారు, సో అలా క్రీమ్స్ అవన్నీ యూస్ చేయకుండా ఇలా మన వెజ్జెస్తో చేస్తే జస్ట్ సైడ్ డిష్ కాకుండా ఒక మంచి మెయిన్ మీల్లా అవుతుంది వాళ్ళకి. ఓకే, ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోయింది. జస్ట్ కొంచెం లైట్గా రోస్ట్ అంతే, మరి పచ్చిగా ఉండకుండా. సో నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తే ఫస్ట్ సీజనింగ్ రెడీ చేసేసుకుందాం. ఓకే, ఒక స్పూన్, సో ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే, సో జనరల్గా సలాడ్ అనగానే మనం ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తుంటాం కదా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇది ఏంటంటే బాగా పట్టిపోతుంది సలాడ్స్కి. ఓకే, సో అండ్ ఇది ఏంటంటే మరీ డిస్టెంట్ ఫ్లేవర్ కూడా ఉండదు కాబట్టి మోస్ట్లీ ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తే బెటర్. నెక్స్ట్ మన నిమ్మరసం, అలాగే కొంచెం సోయా సాస్, మన చింతపండు పులుసు. అండ్ డిఫరెంట్ సీజనింగ్ అనమాట. నువ్వు అన్నట్టుగా చాలా మంది సాస్ యూస్ చేస్తూ ఉంటారు సీజనింగ్కి అండ్ టేస్ట్ కోసం అని, బట్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. చింతపండు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. అండ్ అది ఏంటి అంటే ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేయడం మంచిది కాదు, సో మనం ఏ ప్రిజర్వేటివ్ లేకుండా యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. ఓకే, అండ్ నెక్స్ట్ కొంచెం షుగర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాం. సో చక్కెర వేసేసాం కదా, కొంచెం ఉప్పు కూడా వేద్దాం. అండ్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, సో చాలా డిఫరెంట్ కాంబినేషన్. మనం ఎప్పుడు కాంబినేషన్ స్పెషల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇదైతే డ్రెస్సింగ్లోనే చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామంట కంబైన్ చేసి. యా, సో నెక్స్ట్ కొంచెం కొన్ని పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే బీన్స్, కొన్ని వెల్లుల్లి, అండ్ మన గ్రీన్ పపాయా. ఓకే, నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న కొన్ని పల్లీలు అండ్ చెర్రీ టమాటో నేనేం కట్ చేయట్లేదు, జస్ట్ అలా వేసేస్తున్నాను. ఓకే లాస్య, నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీర.
సో ఎవ్రీథింగ్ అయిపోయింది కదా, ఇది ఎవ్రీథింగ్ని కూడా మిక్స్ చేసేద్దాం. సో నువ్వు అలా మిక్స్ చేస్తూ ఉండు, ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. డ్రెస్సింగ్ మొత్తం పపాయ కూడా పట్టాలి కాబట్టి మొత్తం అయిపోయినట్టేనా? యా, మొత్తం అయిపోయింది. అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేసినట్టే. ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకో. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఓకే లాస్య, మన థాయ్ గ్రీన్ పపాయ సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే, థాయ్ గ్రీన్ పపాయ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. థాయ్ గ్రీన్ పపాయ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: చింతపండు గుజ్జు తగినంత, పచ్చి బొప్పాయి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిరపకాయలు 3, చెర్రీ టొమాటోస్ 3, బీన్స్ కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. థాయ్ గ్రీన్ పప్పాయి సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో పల్లీలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఆలివ్ నూనె, నిమ్మరసం, సోయా సాస్, చింతపండు గుజ్జు, పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి బొప్పాయి ముక్కలు, వేయించిన పల్లీలు, చెర్రీ టొమాటోలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే థాయ్ గ్రీన్ పప్పాయ సలాడ్ రెడీ.